ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పుడు ఒక టాస్క్ అయితే నడుస్తుంది. అదేంటి అంటే 'బిగ్ బాస్' అభయ్ నవీన్‌ని క్లాన్ చీఫ్‌గా తీసేసిన తర్వాత ఆ టీమ్ అంతా కూడా డిసాల్వ్ అయిపోయిందనమాట. అంటే పోయింది ఆ టీము. ఇంకా ఆ టీమ్‌కి చీఫు లేడు. ఆ టీము క్లాను లేదు. ఏమీ లేదు. ఇప్పుడు ఏం జరగబోతోంది అని గనక మనం చూసుకున్నట్టయితే నిఖిల్ టీమ్‌లో నుంచి నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు కూడా పోటీదారులుగా వ్యవహరించారు. అయితే ఇక్కడ నిఖిల్ ఏం చేశాడంటే సోనియాని సెలెక్ట్ చేశాడు. ఇంకొక వైపు అభయ్ క్లాన్ పాతది ఉంది కదా! దానిలో నుంచి మనకి ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రేరణ, యష్మి, నబీల్, మణికంఠ, అభయ్. అంటే యాక్చువల్లీ ఐదుగురున్నారు కానీ ఆల్రెడీ యష్మి నిఖిల్ యష్మి క్లాన్ చీఫ్ కాబట్టి తను పక్కకెళ్ళిపోతుంది. అభయ్‌ని ఆల్రెడీ తీసాడు కాబట్టి పక్కకెళ్ళిపోయింది. సో, మణి అండ్ ప్రేరణ ఇద్దరు కూడా కాంటెస్టెంట్స్‌గా అంటే ఈ టీమ్ నుంచేమో మణి అండ్ ప్రేరణ, ఆ టీమ్ నుంచేమో నిఖిల్ అండ్ సోనియా. యాక్చువల్లీ నబీల్‌ని కూడా అనుకున్నారు కానీ నబీల్ తొందరగా ఔట్ అయిపోయి తను సంచాలక్‌గానే వ్యవహరించాడు కాబట్టి వీళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే నిఖిల్, సోనియా మధ్య జరిగిన టాస్క్‌లో నిఖిల్ గెలిచాడు. సోనియా ఔట్ అయిపోయింది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే నిఖిల్ పృథ్వీని కాకుండా సోనియాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం 2 ఇదున్నాయి. ఒకటి, పృథ్వీ అయితే నిఖిల్ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువుంటుంది. కానీ సోనియా అయితే తనకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. తను ఎక్కువగా గెలిచే అవకాశాలు గూడా లేదని తెలుసుకోవచ్చు. కానీ నిఖిల్ మాత్రం ఇంత బ్రెయిన్ పెట్టి ఆలోచించలేదు. సోనియాకి అవకాశం ఇచ్చి తనకి స్క్రీన్ స్పేస్ పెంచుదాం అనుకున్నాడు. అందుకని సోనియాకి ఇచ్చాడు గానీ సోనియా గేమ్స్‌లో అస్సలు ఏమీ రాణించలేదు. సో, నిఖిలే గెలిచాడు. సోనియా క్లాన్ చీఫ్‌గా ఔట్ అయిపోయింది. తను ఇప్పుడు క్లాన్ చీఫ్‌గా ఉండదు. నిఖిలే మళ్ళీ క్లాన్ చీఫ్‌గా ఉంటున్నాడు.